So here we read in Romans chapter 4 రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాం that even Abraham was justified by faith. అబ్రహాము కూడా విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. Abraham was 4:2 was not justified by works. అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతునిగా తీర్చబడలేదు. 4:2 But he believed God and it was credited to him as righteousness. అది ఆయన దేవుడిని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. So in the New Testament we are called the spiritual children of Abraham. క్రొత్త నిబంధనలో మనము అబ్రహాముకు ఆత్మ సంబంధమైన పిల్లలుగా పిలువబడ్డాము. Even though he is not our physical ancestor, భౌతిక సంబంధంగా చూసినట్లయితే ఆయన మన పూర్వీకుడు కాదు. but verse 12 it says we follow in the steps of the faith of our father Abraham. కానీ 12వ వచనంలో మనం చూసినట్లయితే మన తండ్రి అయిన అబ్రహాము యొక్క విశ్వాసం అడుగుజాడలను బట్టి నడుచుకుంటున్నాం మనం. Because God told Abraham, దేవుడు అబ్రహాముతో చెప్పాడు, your children will be like the sand of the seashore and like the stars in the sky. నీ పిల్లలు ఆకాశంలో నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె ఉంటారు. That was the promise God gave Abraham in Genesis. ఆదికాండంలో అబ్రహాముకి దేవుడు ఆ వాగ్దానం చేశాడు. Like the sand of the seashore and the stars in the sky. కాబట్టి ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె. The sand of the seashore is the earthly children that came through Isaac and Jacob, the nation of Israel. ఆ సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువులు ఏంటంటే భౌతిక సంబంధంగా అబ్రహాము పిల్లల వాళ్ళు ఇస్సాకు యాకోబు ఇశ్రాయేల్ దేశం. And the stars, like the stars in the sky, is the spiritual children, the heavenly children, that is you and me. ఆకాశ నక్షత్రములు అంటే ఆత్మ సంబంధమైన పిల్లలు, అది నువ్వు నేను. So God was telling Abraham, you will have two types of children. కాబట్టి దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, రెండు రకాల పిల్లలు నీకు ఉంటారు. One is physical children through Sarah. ఒకరేమో శారా ద్వారా వచ్చే భౌతిక సంబంధమైన పిల్లలు. Other is spiritual children after Jesus comes to the earth and the Holy Spirit has come. వేరొకరేమో ఆత్మ సంబంధమైన పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కలిగే పిల్లలు. That is why in verse 17 he was called the father of many nations. అందుకే 17వ వచనంలో ఆయన అనేక దేశములకు తండ్రిగా పిలువబడ్డాడు. Not only Israel. ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, spiritually he is the father of many nations. ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే అనేక దేశములకు ఆయన తండ్రిగా ఉన్నాడు. And so we can see in Abraham's life, కాబట్టి మనం అబ్రహాము జీవితంలో ఈ విధంగా చూడగలం how he came to this life. ఈ విధమైన జీవితంలోనికి ఆయన ఏ విధంగా ప్రవేశించాడు. God made him a promise. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకు, you are going to have a son. నీవు కుమారుణ్ణి కనెదవు. And in the beginning he tried to produce that son on his own strength. ఆరంభంలో ఏం చేశాడంటే తన సొంత శక్తి ద్వారా కుమారుణ్ణి కంటానికి ప్రయత్నించాడు. His wife could not have children, she was barren. తన భార్య గొడ్రాలు కాబట్టి పిల్లలు కనే పరిస్థితిలో లేదు. He thought, God said I'm going to have a son. మరి దేవుడేమో చెప్పాడు నేను కుమారుణ్ణి కంటానని. Now what is going to happen? God's name will be dishonored. Sarah is not going to have a son. మరి ఎలా శారాకు పిల్లలు పుట్టినట్లయితే దేవుని నామానికి అవమానం వస్తుంది కదా. Let me help God. కాబట్టి నేను దేవునికి సహాయం చేస్తాను. So he married one servant woman. కాబట్టి ఒక దాసురాలిని పెళ్లి చేసుకున్నాడు. And through her he had a son. ఆమె ద్వారా కుమారుని కన్నాడు. At the age of 86. 86 సంవత్సరాలకు. And that was Ishmael. ఆయన పేరు ఇష్మాయేలు. And he lifted up Ishmael and said, oh God, please, this is the son you promised to have a son. I have produced it for you. ఇష్మాయేలుని చూపించి, ఓ దేవా నీవు కుమారుని ఇస్తాను వాగ్దానం చేశావు కదా, నీ కోసం ఇదిగో నేను కన్నాను. I have produced the son you wanted me to have. ఓ ప్రభువా నీవు నేను కుమారుని కనాలనుకున్నావు కాబట్టి నేను ఉత్పత్తి చేశాను. God said, I reject that. నేను తృణీకరిస్తున్నాను. I cannot accept Ishmael. ఇష్మాయేల్ నేను అంగీకరించను. That is the product of your strength. అది నీ సొంత బలంతో వచ్చింది. I cannot accept what man produces in his own strength. కాబట్టి మనిషి తన సొంత బలంతో చేసే దేన్నైనా నేను అంగీకరించను. So God waited. కాబట్టి దేవుడు వేచి ఉన్నాడు. It's very interesting. You read in Genesis chapter 18. ఆదికాండము 18 మనం చూసినట్లయితే ఇది ఎంత ఆసక్తికరంగా ఉంటుంది. We read when Ishmael was born. ఇష్మాయేలు పుట్టడం మనం చూసాం. 16. Genesis chapter 16 verse 16. ఆదికాండం 16:16. Abraham was 86 years old when Hagar bore Ishmael to him. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. Now read the next verse. తర్వాత వచనం చదవండి. Abraham was 99 years old and God appears to him. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షం. What is the previous verse? ఇంతకు ముందు వచనం ఏంటి? Abraham was 86 years old. అబ్రాముకి 86 సంవత్సరాలు. Next verse. తర్వాత వచనం He is 99 years old.
ఇప్పుడు 99 సంవత్సరాలు. What happened in those 13 years? మరి ఆ 13 సంవత్సరాల్లో ఏం జరిగింది? Why was God waiting? ఎందుకు దేవుడు వేచి ఉన్నాడు? He was waiting for Abraham to come to the place where even if he wanted, he could not have a son. అబ్రహాము ఏ స్థితికి రావాలంటే, ఒకవేళ అబ్రహాము కుమారుని కనాలన్నా ఆయన కనలేని స్థితికి రావాలి. His body also became dead like Sarah's womb. శారా గర్భం ఎలా మృతతుల్యమైందో ఇతని శరీరం కూడా మృతతుల్యం అవ్వాలి. As a man, he became incapable of producing a son. ఒక పురుషునిగా ఆయన నిర్వీర్యుడయ్యాడు, ఒక కుమారుని కనే పరిస్థితిలో లేడు. He was impotent. ఆయన నిర్వీర్యుడయ్యాడు. He was not like that at 86. 86 సంవత్సరాలప్పుడు ఆ విధంగా లేడు అబ్రహాం. Not like that at 87, 88, 89, no. 87, 88, 89 కూడా అలా లేడు. When he became impotent, ఆయన నిర్వీర్యుడు అయిన తర్వాత God said, now let's see how you can have a son. సరే ఇప్పుడు చూద్దాం నువ్వు కుమారుని ఎలా కంటావో. He said, Lord, I can't. ఓ ప్రభువా నేను కనలేను. Then God said, now I will give you a son. ఇప్పుడు నేను నీకు ఒక కుమారుని When ఇస్తాను. Abraham says in verse 18, 18వ వచనంలో, oh, let Ishmael live before you. ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించు. God says, no, Sarah will have a son. లేదు లేదు, శారా కుమారుని కంటుంది. Abraham laughed and said in verse 17, can a child be born to a man who is 100 years old? అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వాడు, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా? Verse 17. 17వ వచనం. God said, no, it has to be by my power. లేదు, నా శక్తి ద్వారా నీవు కుమారుని And కంటావు. so, when Abraham was 100 years old, కాబట్టి అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేసరికి we read in Genesis 21, ఆదికాండం 21లో మనం చదువుతాం. and verse 2, 2వ వచనం. Sarah conceived and Abraham got a son. కాబట్టి శారా గర్భవతి అయింది, అబ్రహాం కుమారుని కన్నాడు. This Ishmael and Isaac are a picture of law and grace. ఈ ఇష్మాయేలు ఇస్సాకు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే ధర్మశాస్త్రము, కృప. Old Testament is law, New Testament is grace. పాత నిబంధన ఏమో ధర్మశాస్త్రము, కొత్త నిబంధన ఏమో కృప. What is the difference? ఏంటి వ్యత్యాసం ఏంటి? Law is like Ishmael. How Abraham got Ishmael. ధర్మశాస్త్రం దేన్ని సూచిస్తుందంటే అబ్రహాం ఇష్మాయిల్ని ఎలా కన్నాడో దాన్ని సూచిస్తుంది. I may be 86 years old, but I can still produce a son. నాకు 86 సంవత్సరాలు వచ్చిండొచ్చు, అయినా కుమారుని కనగలను. It is man doing his best to please God. దేవుణ్ణి సంతోషింపజేయటానికి మానవుడు తన ప్రయత్నం. Doing something and saying, God, please accept this Ishmael. దేవుని కోసం ఏదో ఒకటి చేసి, ఓ దేవా ఇష్మాయిల్ అంగీకరించు అని చెప్పటం. God says no. లేదు అని దేవుడు చెప్పాడు. What is wrong with Ishmael? He's a healthy boy. ఏంటి ఇష్మాయిల్ తప్పే ఉంది, ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు. You can look at some of the things you do and say, Lord, what are all good things I have done? మనం చేసిన కొన్ని విషయాలు దేవునికి చూపించి ఇందులో తప్పే ఉంది, అన్ని బాగానే చేశాం కదా అనుకుంటా. Yeah, he's a healthy boy, but I cannot accept him because you produced him in your strength. అతను బాగానే ఉన్నాడు, కానీ నీ సొంత శక్తితో నువ్వు కన్నావు కాబట్టి నేను And అంగీకరించాను. so God says to you that it's all very good, but it is not produced in the power of the Holy Spirit. కాబట్టి దేవుడు నీతో కూడా చెప్తాడు, నువ్వు బాగానే చేసావు కానీ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు చేయలేదు You did not కాబట్టి. seek for the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆశ్రయించలేదు. You determined and you tried to do something to please God. నువ్వేదో ఒక నిర్ణయం తీసుకొని దేవుని సంతోషింపజేయాలని ఏదో సొంత ప్రయత్నం It is చేసావు. not true Christianity. అది నిజమైన క్రైస్తవ్యం That కాదు, is a false Christianity. అది నకిలీ క్రైస్తవ్యం, That is తప్పుడు క్రైస్తవ్యం. Ishmael. అది ఇష్మాయేలు. And so many believers think that is true Christianity, to work and somehow try to please God. అనేక మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే నేను ఏదో ఒక విధంగా దేవుని కోసం పనిచేసి అది చేసి దేవుని సంతోషపెట్టాలనుకుంటారు. From age of 86 to 99, what is God waiting for? కాబట్టి అబ్రహాముకి 86 నుంచి 99 సంవత్సరాల వరకు దేవుడు దేని కోసం చూస్తున్నాడు? Waiting for Abraham to become powerless. అబ్రహాము శక్తిహీనుడయ్యేదాకా దేవుడు చూస్తున్నాడు. You know what he's waiting for in your life? మీకు తెలుసా మీ జీవితంలో దేవుడు దేనికోసం చూస్తున్నాడు? For you to become spiritually helpless and powerless. ఆత్మీయంగా నువ్వు నిస్సహాయుడుగా శక్తిహీనుడుగా అవ్వాలని దేవుడు చూస్తున్నాడు. I'll tell you this, you cannot get victory over sin because you're too strong. నేను చెప్తున్నాను, పాపం మీద మీకు విజయం రావట్లేదు ఎందుకంటే నువ్వు ఎంతో బలవంతుడివి. Anything you produce will be like Ishmael in your own ability. నీ సొంత శక్తితో సొంత సామర్థ్యంతో నువ్వు ఏం చేసినా కానీ అది ఇష్మాయేలే. And so God has to wait. కాబట్టి దేవుడు వేచి ఉండాల్సి వచ్చింది. Abraham's case 13 years. అబ్రహాం విషయంలో అయితే 13 సంవత్సరాలు. In your case maybe he has been waiting 25 years. నీ విషయంలో బహుశా 25 సంవత్సరాల నుంచి దేవుడు వేచి చూస్తున్నాడేమో.